హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ రెడెత్ వ్లాగ్స్. ఈరోజు సండే అండి. అందరం కలిసి బయటికి వెళ్ళి చికెన్ వండుకొని తినాలనుకున్నాము. అందుకని అందరం కలిసి మా అక్క వాళ్ళ తోటకు బయలుదేరాము. మా చెల్లెళ్ళు, మరుదులు, బావలు అందరం కలిసి బయలుదేరాము. మనం వెళ్ళే మార్గంలో అంకమ్మ తల్లి గుడి కనిపిస్తుంది. అక్కడ దిగి అందరూ దండం పెట్టుకున్నారండి. మా పెద్దమ్మాయి మా అక్క వాళ్ళ మనవడితో ఆడుకుంటుంది. ఆ గుడి దగ్గరికి వాళ్ళ చేను దగ్గరే, అక్కడిని దిగి అక్కడి నుంచి నడిచి మనం వెళ్తున్నాము. వచ్చిందండి వయ్యారి. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. కెమెరామెన్ గంగతో రాంబాబు. మనం చేను దగ్గరికి వచ్చేసామండి. వాళ్ళ చేను దగ్గర వాటర్ ఇది. సార్ ఏంటి సార్ అది? చేను దగ్గరికి వచ్చేసామండి. మనము బియ్యం కొలుస్తున్నాము. వంట స్టార్ట్ చేద్దాం. ఇక 4 కేజీలు రైస్. అవి రైస్ శుభ్రంగా కడుక్కుంటున్నాం. మా చెల్లెలు నేను ఎదురం చేస్తున్నామండి. రైస్ వండటానికి మాత్రం ఒక సింగిల్ పొయ్యి సిలిండర్ తీసుకొని వచ్చాము. అమ్మా ఏం ఫీల్ ఉన్నది మామయ్య. స్టవ్ మా వారు వెలిగిస్తున్నారండి. మనం బియ్యం నానబెట్టుకున్నాం. పెద్ద గిన్నెలో ఎసురు పోసి స్టవ్ మీద పెట్టుకున్నాం. ఎసురు తెలినాక బియ్యం వేద్దాం. What is this? Bill. They paid, no? No. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. బియ్యానికి ఎసురు పెట్టిన నీళ్లు బాగా తెరిలిపోయినాయండి. ఇందాక నానబెట్టిన బియ్యాన్ని దీంట్లో వేసుకుంటున్నాము. కొరదనం పోలేదా? అందరూ కలిసి కష్టపడి కట్టెలపై వెలిగించారండి. ఇంకా మనం చికెన్ వండటం స్టార్ట్ చేద్దాం. ముందుగా చికెన్ శుభ్రంగా కడుక్కున్నామండి. 2 సార్లు కడిగినాక ఒక స్టీల్ గిన్నెలో వేసుకున్నాం. ఇదంతా దీనికి కావలసిన పదార్థాలు: అల్లము, చిన్నులపాయ పేస్టు, ఉప్పు, కారం, సాంబార్ పొడి, కొన్ని పెద్దలపాయ ముక్కలు, కొంచెం ఆయిల్ వేసి శుభ్రంగా కలుపుకున్నామండి.
వాటితో పాటు కొంచెం పసుపు, కొంచెం గరం మసాలా పౌడర్ కూడా వేసి కలిపామండి. ఇదంతా ముక్కలకి బాగా పట్టిదాకా కలుపుకొని తర్వాత మనం గిన్నె తీసుకెళ్ళి పొయ్యి మీద పెట్టుకున్నామండి. గిన్నెలో కొంచెం వాటర్ ఉన్నాయి. వాటర్ అన్ని ఆవిరయ్యేదాకా ఉంచి తర్వాత మనం ఆయిల్ వేసుకుంటున్నామండి. ఈ ఆయిల్ వీటెక్కాక మనం వేసుకున్న ఆయిల్ బాగా హీట్ ఎక్కిందండి. పెద్దలపాయలు, కొన్ని పచ్చిమిరకాయలు వేసాము. ఇవి బాగా వేగాక మనం వేసుకున్న పెద్దలపాయ ముక్కలు, పచ్చిమిరకాయలు బాగా వేగాయండి. గోల్డెన్ కలర్ వచ్చాయి. దీంట్లోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగాలండి. పచ్చి వాసన పూర్తిగా పోయేదాకా వేగాలి. అది బాగా వేగాక మనం ఇందాక కలిపి పెట్టుకున్న చికెన్ని ఈ గిన్నెలో వేసేయాలండి. చికెన్ మొత్తం గిన్నెలోకి వేసేసుకున్నామండి. గిన్నెలోని ఆయిల్, చికెన్ మొత్తం కలబెట్టి మూత పెట్టేసుకొని కొంచెంసేపు మనం ఉడికించాలండి. ఆయిల్ కొంచెం పైకి వచ్చేదాకా ఉడకాలి ఇది. ఇప్పుడు మనం మూత తీసి చూసుకుందామండి. ఆయిల్ అంతా బాగా పైకి వచ్చేసింది. చికెన్ చాలా వరకు ఉడికిపోయింది. మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. మా చెల్లెళ్ళ అమ్మాయి రైస్లో తినడానికి ఉల్లిపాయలు అవి రెడీ చేస్తుందండి. ఇందాక రైస్ పెట్టుకున్నాం కదా, రైస్ అయిపోయింది. చికెన్ దగ్గరికి వచ్చామండి. చికెన్ కూడా బాగా ఆవిర్లు వస్తున్నాయండి పైకి, ఉడికిపోయింది ఇది. దీంట్లోకి ఇప్పుడు ఇంకా మళ్ళీ మనం మసాలా యాడ్ చేసుకోవాలి. కర్రీలోకి వేసుకోవాల్సిన మసాలాలన్నీ ముందే చెప్తున్నానండి. దీంట్లో తెల్ల నువ్వులు, గసగసాలు, ఎండు కొబ్బరి 3 కలిపి లైట్గా వేయించుకొని మిక్సీ పట్టుకొని ఆ పేస్ట్ వేసుకోవాలి. వాటితో పాటు 4 టమాటాలు, 4 పెద్దలపాయలు, కొన్ని ఎండుమిరకాయలు, వీటిని కూడా ఆయిల్ వేసి బాగా వేయించుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఆ తర్వాత కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకున్నాం. ఇవన్నీ వేసినాక కర్రీ బాగా కలపెట్టుకొని కొద్దిసేపు మూత వేసి మగ్గించాలండి. ఆ తర్వాత కొంచెం వాటర్ వేసుకొని బాగా కలపెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించినాక కొంచెం కొత్తిమీర చల్లి దింపేసుకోవడమే.
ఇప్పుడు వెళ్ళిపోతారు ప్రైవసీ కోరుకుంటాం సరిపోయారు ఇద్దరును సాగుతుంది మీకు అలాగా నేనే కోస్తాను शाबाश बेटा बहुत बढ़िया मुन्ना शेड्स ఉన్నాయరా నీలా అబ్బా కమలాసన్ కొంచెం దీని ఒకసారి గుజ్జు చేసుకుంది నేను ఏం కాదు గుజ్జు చేసుకుంది అలవాటు చేసుకోండి రైస్ కర్రీ రెండు రెడీ అయిపోయాయండి. ఇంకా మేము భోజనాలు స్టార్ట్ చేసేసాము. అమ్మ బాబాయ్
వాడేం చేస్తున్నాడు? భోజనాలు అన్నీ అయిపోయాక మేము రిటర్న్ బయలుదేరామండి. ఈ వీడియో ఇంతేనండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.